హైటెక్ సిటీ హైదరాబాద్ 3000 స్కూళ్ళు, 150కి పైగా విద్యా సంబంధిత అంశాలపై టెక్నాలజీ, ఎడ్యుకేషన్ వంటి అనేక రకాల కరికులం యాక్టివిటీస్ మెటీరియల్ స్టాల్స్తో కూడుకున్న ఇండియన్ బిగ్గెస్ట్ సెమినార్ ఈటీ టెక్ అవార్డ్స్ డిసెంబర్ 6వ తారీఖు 2024లో జరిగాయి. ఈ సమ్మిట్లో కరికులం యాక్టివిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రూరల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా పాములపాడు మండలంలోని శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. ఈటీ టెక్ బ్రెయిన్ ఫీడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అత్యంత అద్భుతమైన భారతీయ ఎడ్యుకేషనల్ సమ్మిట్లో గౌరవ శ్రీ సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి గారు, దేశ నలుమూలల నుంచి వచ్చిన అత్యంత మహారథులు, విద్యాలయాల అధిపతులు, సిఈఓలు, ఎండీలు, విద్యావేత్తలు, కొన్ని వేల మంది కరస్పాండెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన రతన్ టాటా ట్రైల్ బ్లేజర్ అవార్డు నంద్యాల జిల్లాలోని పాములపాడు మండలం శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలకు దక్కింది. ఈ మేరకు కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్, ఎంవి రమణారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారిచే ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుని అందుకున్నారు. And PV Lakshmi Narayan Garu to please join onto the stage to felicitate him. And I would request Samar Pratap sir as well to please join the stage. This particular conference will take in that direction and look at the individual child and do that. There is another concept which has been developed in Andhra Pradesh or in the Telangana. It is called peer education. Peers education. So, in a school of in a class of 40, you find brilliant students 5, or maybe mediocres, or maybe who are not good. So they make them into different groups, and the children who are brilliant, they are going to teach the other students. This is another concept which has been evolved here, and it is working out very, very well. Because if I have a doubt, I always hesitate to ask a teacher, but I can always ask my friend, I am not able to solve this. So this is another methodology which has been awarded. It's called SPR method. SPR method that has been. So I think all these things you can discuss, and also what are the best practices in your schools also kindly try to share, because I usually hold workshops here inviting all good schools in the, so that is possible only from the four walls of a school. Survey Radha భారతదేశంలోని సుమారు 27 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3000 స్కూళ్ళకు సంబంధించిన విద్యా సంస్థల అధిపతులు పాల్గొన్న ఈ రతన్ టాటా కాన్ఫరెన్స్ హాల్లో ట్రైల్ బ్లేజర్ అన్న అవార్డుని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిరథ మహాసారథులైనటువంటి అనేక మంది పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. హైటెక్ సిటీలోని రతన్ టాటా కాన్ఫరెన్స్ హాల్తో పాటు దాదాపుగా 4 హాళ్ళల్లో అన్ని విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధిపతులకి అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు విద్యా విలువల్ని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 3000 స్కూళ్ళని ఎంపిక చేసుకుని వాటిల్లో విద్యార్థులకు అనుగుణంగా ఉన్నటువంటి విద్యా బోధనలో అనేక కీలకమైన అంశాలని బోధించేందుకు అవసరమైన 150కి పైగా ప్రముఖ కంపెనీలు
సైన్స్ ఎక్స్పోగా నిర్వహించడం జరిగింది. ఇండియా బిగ్ సైన్స్ ఎక్స్పోగా చెప్పబడుతున్న ఈ బ్రెయిన్ ఫీడ్ ఈటీ టెక్ ఎక్స్పో అవార్డు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి అతిపెద్ద ఎక్స్పోగా చెప్పబడుతుంది. ప్రముఖ మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, అలాగే ఫిల్మ్ యాక్టర్స్ కొరటాల శివ గారు, అలాగే చాలా ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలకు రతన్ టాటా కాన్ఫరెన్స్ హాలులో ట్రైల్ బ్లేజర్ అన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుని అందుకోవడం నిజంగా అభినందనీయం. ఇందుకోసం బ్రెయిన్ ఫీడ్ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. విజ్ఞాన్ హై స్కూల్ భాగ్యనగర్, శ్రీశైలం హై స్కూల్ వర్ధపురం నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్, తత్వ గ్లోబల్ స్కూల్ హైదరాబాద్ తెలంగాణ, తత్వ గ్లోబల్ స్కూల్ హైదరాబాద్ తెలంగాణ, లిటిల్ ఎలి బెంగళూరు కర్ణాటక, లిటిల్ ఎలి బెంగళూరు కర్ణాటక, లక్ష్మీపత్ సింఘానియా అకాడమీ కోల్కతా వెస్ట్ బెంగాల్, లక్ష్మీపత్ సింఘానియా అకాడమీ కోల్కతా వెస్ట్ బెంగాల్. Anybody is here from the school? Yes. Vidya Vihar Residential School, Pune, Bihar. Challenges are there. Obviously, most Indian schools, particularly in rural and semi-urban areas. Education from the Indian languages, we get the vision of education. Acharya is basically not knowledge. It is also acharan of that knowledge. And the pedagogical methods, there are many. There is enigmatic, aphoristic. With one sutra, the entire civilizational worldview is decoded. Years, no child in India should leave education without being acquainted to our fundamental civilizational knowledge systems. We now have an ecosystem that can support educators who want to take a new paradigm, which is our own. Thank you.